కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఏనాడు విమర్శించలేదని అన్నారు. నా మంత్రి పదవి అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకు పదవి వచ్చేటప్పుడు ఎవరు ఆపలేరు, ఆపితే ఊరుకోను కూడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవి ఇవ్వకపోతే ఇవ్వలేదు, కనీసం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాతో పాటు నా నియోజకవర్గం మీద కూడా వివక్ష చూపిస్తున్నారు. ₹1 నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మంత్రుల వద్దకు వందల సార్లు తిరిగినా బిల్లులు మంజూరు చేయడం లేదని అన్నారు. మంత్రులను అడిగితే సీఎం చేతిలో ఉందంటున్నారు. పదవులు నిధులు అన్నీ మీకేనా అని సీఎంను రాజగోపాల్ రెడ్డి అడిగారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నా. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా కదా. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ₹1 నిధి వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు. ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా. అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ మీద కాస్త విరుచుకుపడ్డట్టే కనిపిస్తూ ఉంది. ఆయన పదవి రాకపోయినా పర్లేదు, మా నియోజకవర్గానికి నిధులైనా మంజూరు చేయండి అనంటూ సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించడము ఏ రకంగా చూడాలి? రాజగోపాల్ రెడ్డి అసహనంతో ఉన్నారనుకోవచ్చా, లేదు అనంటే సర్దుబాటు అయ్యాడు అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ వెంకట్. మరోసారి తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి మరోసారి అయితే ఒక మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే మంత్రి పదవులు అక్కర్లేదు, కానీ నా యొక్క నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం యొక్క అభివృద్ధికి నిధులు కేటాయించాలని మరోసారి సంచలన వాక్యాలు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినితో పాటు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి పార్టీని టార్గెట్ గా చేసుకుంటూ కూడా రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా అతనిపై ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. అయినా కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతున్న క్రమంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరిగింది. నిధులు ఇవ్వట్లేరు, ఏ మంత్రిని అడిగినా నాకు సహకరిస్తలేరు అనేది రాజగోపాల్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది అనేది కూడా పార్టీ సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు. అయినా కూడా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులపై కూడా ఇలాంటి చేయడం క్రమశిక్షణ చర్యకు తీసుకోవాలని కూడా పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి బేఖాదరు చేయకుండా రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వాక్యాలను తీవ్ర గందరగోళానికి సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే శ్రీనివాస్, రాజగోపాల్ రెడ్డి ఇంకొక మాట అనడం జరిగింది. అధిష్టానం పదవి ఇవ్వాలనుకుంటే ఎవరు ఆపలేరు అని చెప్పేసి. అంటే ఆయన ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో కాకుండా అధిష్టానంతో ఏమైనా మంతనాలు జరిపిన పరిస్థితి ఏమైనా కనిపిస్తా ఉంది అనుకోవచ్చా మనం?
ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్రానికి సంబంధించిన నాయకత్వం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి వాళ్ళు ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ఏ పదవులు అంటే బీసీకి సంబంధించినట్టు కావచ్చు, ఓసీలకు ఇచ్చినటువంటి మంత్రి పదవులే కావచ్చు, అనేక కోణాల్లో పరిశీలించిన క్రమంలో కూడా ఆ జిల్లాలకు సంబంధించిన మంత్రులను కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికీ నల్గొండ జిల్లాలో ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఓసీ క్యాడర్కి ఇవ్వాల్సినటువంటి ఇప్పటికే ఫిలప్ చేశారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ సీటు ఖాళీ లేదు, మంత్రి పదవి ఇచ్చేయలేదు అని కూడా పార్టీ నిర్ణయం ప్రకారం అయితే జరిగినటువంటి పరిస్థితి. కానీ రాజగోపాల్ రెడ్డి అదే అదునుగా చేసుకొని మాట్లాడడం సరైన విధానం కాదని మాత్రం చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇచ్చినటువంటి ఇప్పటికీ మంత్రి పదవులు చూసుకున్నట్లయితే బీసీ వాళ్ళకు చాలా తక్కువ మంత్రి పదవులు కేటాయించారు. జనరల్ గా ఓవరాల్ గా చూస్తే ఈ రెడ్డిస్ కే ఎక్కువ మంత్రి పదవులు ఉన్నాయనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన ఇప్పటికీ వీళ్ళకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా ఆల్రెడీ వాళ్ళ బ్రదరు ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన విషయాలు చూసినట్లయితే నల్గొండ జిల్లా చూసినట్లయితే ఇద్దరు రెడ్లకు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వాళ్ళకు ఆల్రెడీ మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈ జిల్లా నుంచే కానీ ఈ రాష్ట్రం నుంచి రెడ్డి సంబంధించిన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చేయలేదంటూ ఇప్పటికే పార్టీ కూడా నిర్ణయం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయినా కూడా అలాంటి విషయాలను ప్రస్తావించొద్దని కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ సీనియర్ నాయకులు కూడా పదే పదే చెప్తున్నా కూడా ఆయన విషయాలను బేఖాదరు చేయకుండా మాట్లాడడం ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి వెంకట. అయితే శ్రీనివాస్, ఏదైతే మునుగోడు సంబంధించి నిధులు కూడా రావట్లేదు అని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య పార్టీలో ఆయనకి వివక్ష చూపిస్తున్నట్లు అని అనుకోవచ్చా? అంటే నిధులు కూడా మంజూరు చేయకపోవడం ఎంతవరకు అది వాస్తవ రూపంగా కనిపిస్తూ ఉంది? తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా అనేక నియోజకవర్గాలు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అనేది కూడా పథకాలు చేస్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కాకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నిర్మాణాలే కావచ్చు, ఆ సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మునుగోడు నియోజకవర్గంలో చేయాల్సినటువంటి పనులు పెద్ద ఎత్తున చేయకుండా కూడా కొంత బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఇలాంటి విషయాలు ఎక్కడ ప్రతి నియోజకవర్గం డబ్బులు ఇస్తున్నాం అనేది ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్ని నియోజకవర్గాల వారిగా సమానంగా అభివృద్ధి చేస్తున్నాం తప్పితే ప్రతి నియోజకవర్గంకు బడ్జెట్ అంటూ ఏం లేదనేది కూడా గతంలో కూడా ఒక స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ నియోజకవర్గ అభివృద్ధి కాదు, మంత్రి పదవులకు సంబంధించిన విషయాల మీద ఒక చర్చనీయాంశంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం అయితే కాంగ్రెస్ పార్టీలో కలవరం లేపుతున్నటువంటి పరిస్థితి వెంకట్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.